ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జనసేన సీనియర్ నాయకులు దుగ్గన నాగరాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సూర్యకళా మందిరంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పండితులు వేద ఆశీర్వచనం అందించగా అభిమానుల కోలాహలం మధ్య బాబ్జీ భారీ కేక్ను కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ యువసేన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దుగ్గన అభిమానులు రక్తదానం చేశారు. శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ వారికి సుమారు 460 యూనిట్ల రక్తాన్ని బాబ్జీ అభిమానులు దానం చేశారు. అనంతరం జనసేన పార్టీలో సేవలందిస్తున్న పలువురు వీర మహిళలకు బాబ్జీ చీరలను పంపిణీ చేశారు. గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ వారు తమ అభిమానాన్ని రామకృష్ణ గారు ఏం చేసిన విభిన్నంగా చేస్తారో చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు సార్. నాది 52వ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఈ రోజున సూర్యకళ మందిర్లో. ఇది 4వ క్యాంప్ కింద జరిగింది ఈ సంవత్సరానికి. అయితే బ్లడ్ క్యాంప్ అనేది అందరికీ తెలుసున్నది. ఎండాకాలం బ్లడ్ అనేది ఎవరైనా విషయం కదా. మరి ప్రతి సంవత్సరం కూడా నాకు ఎండాకాలంలోనే వస్తుంది పుట్టినరోజు, ఏప్రిల్ నెలలో. కానీ ఎంత పుణ్యం అంటే, ఎంత అదృష్టవంతుని అంటే, నేను మా అమ్మగారికి మా నాన్నగారికి పుట్టి అదృష్టం ఎంత అంటే, నాకు ప్రతి సంవత్సరం కూడా నడి రోడ్డు మీద బ్లడ్ క్యాంప్ స్టార్ట్ అవడం జరిగింది. ఈరోజు ఏసీలోనే పెట్టాం. ఈరోజు ఎప్పుడు కూడా రోడ్డు మీదే పెట్టాం, ఈరోజు ఏసీలో పెట్టాం. నిజంగా సుమారు 360 మంది, ఫస్ట్ బ్యాంక్ 100 మంది, తర్వాత 160 మంది, ఇలాగా ఉండి గోల్ది కూడా పెరిగారు కానీ ఎప్పుడు కూడా తగ్గలేదు. ఈరోజు సుమారు 500 మంది బ్లడ్ క్యాంపు ఇచ్చారని చెప్తున్నారు. పొద్దున 9 గంటల నుంచి అలా ఇస్తూనే ఉన్నారు బ్లడ్. ఏదైనప్పటికీ కూడా నాకు ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయ్యాక జనసేన వీరమహిళలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, అలాగే ముఖ్యంగా నాకు ప్రాణమైన బొలిశెట్టి సత్య గారు, మా నాన్నగారు లాంటి తండ్రిగా మేము దత్తపుచ్చుకోవడం జరిగింది. అలాగే మన ప్రసంగాజీ గారు పిఆర్పి నుంచి కూడా ఎంతో సీనియర్లు, ఆయనకు ఎంతో గౌరవం బాధ్యత ఉంది. అలాగే డాక్టర్ కిరణ్ గారు కూడా, అలాగే మన కొమ్మూరు గంగాధర్ రాజకుమార్ గారు, ఎవరైనా సరే ఎంతో మహానుభావులు ఈరోజు బ్లడ్ క్యాంప్కి వచ్చి ఈ బ్లడ్ క్యాంప్కి జయప్రదం చేస్తారంటే కారణం నిజంగా ఏ జన్మలో చేసిన పుణ్యం అనుకోవాలి. ఏదైనప్పటికీ కూడా నాకు సంవత్సరం అంతా వాళ్ళకి కష్టపడినా కూడా ఒకరోజే నాకు బ్లడ్ ఇమ్మని చెప్తున్నాను. అది నాకు కాదు, ప్రాణాలు కాపాడటం కోసం. ఏదైనా నాకు హెల్ప్ అంటూ చేయగలిగితే ఎవరైనా సరే బ్లడ్ ఇచ్చి నాకు హెల్ప్ చేయండి, కానీ నాకు హెల్ప్ అనేది మాత్రం ఏం అవసరం లేదు. ఖచ్చితంగా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఉండాలని చెప్పేసి ఆయన కూడా ఆయురారోగ్యాలతో కూడా మా ఆయుష్ కూడా పోసుకుని శిరస్థాయిగా వద్దెళ్ళాలని చెప్పేసి జనసేన పార్టీ ఇంకా బలం అవ్వాలని కాకినాడలో కార్యకర్తలందరూ కూడా చాలా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా మన తోటతూరి గారు, మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, మన కొండబాబు గారు ఎమ్మెల్యే గారు, మన పంతం నానాజీ గారు, ఏదైనా సరే ఈ కూటమి పార్టీ రావడం ఇవాళంతా కూడా ఏపీ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉండే పరిస్థితి. ఈరోజు కాకినాడలో మేము పండుగ వాతావరణం చేసుకోవడం జరిగింది. అందుకన్నా ముఖ్యం ఏంటంటే బొలిశెట్టి సత్య గారు సుమారు 2 నెలల పైనే కాకినాడలో ఉంటూ ప్రజల్లో ఉంటూ ప్రజల కోరికలు తీర్చుతూ ప్రజల ఆలోచన విధానాలను కనుక్కుంటూ వాళ్ళకి ఏ కష్టం అనేది కూడా ప్రతిదీ కూడా పుస్తకం మీద రాసుకుంటూ ఆయన ఇవాళ ఎలక్షన్ చేయడం జరిగింది. అందుకని ఇవాళ జనసేన వీరమహిళలు కానీ జనసేన కార్యకర్తలందరికీ కూడా మా బొలిశెట్టి సత్య గారు వచ్చారు ఈరోజు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆనందపడతారని చెప్పేసి ఈరోజు ఆయనకి బతిమాలి కాకినాడ రామంటం జరిగింది. ఖచ్చితంగా ఆయన పనులన్నీ కూడా ఆఫ్ చేసుకుని ఇచ్చినందుకు కూడా ఆయనకి శిరస వంచి నమస్కారం పెడుతున్నాం. ఖచ్చితంగా ఇవాళ బ్లడ్ క్యాంప్ అనేది కూడా ఖచ్చితంగా ఇవాళ ఎంత 500 సిల్క్ బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఈ 500 ప్రాణాలు కూడా మా కుటుంబానికి పుణ్యం వస్తుందని, అలాగే బొలిశెట్టి సత్య గారు కూడా అక్కడికి వచ్చి కష్టపడి ఎలక్షన్ చేసినందుకు అలా ప్రసంగాజీ గారు కూడా అందరికీ కూడా మా ఆరోగ్యాలు అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ ప్రెస్ మీడియా రిపోర్టర్లు కానీ, మీడియా సోదరులు కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి ఇచ్చిన
కార్యకర్తలందరూ కూడా ఇచ్చిన ప్రాణ స్నేహితులకి ముఖ్యంగా బంధుమిత్రులకి అందరూ కూడా బ్లడ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా శిరస్సు వంచి జీవితాంతకాలం వాళ్ళ రుణం మర్చిపోనని వాళ్ళతోనే ఉంటానని సావైనా రేవైనా వాళ్ళతోనే ఉంటానని చెప్పేసి ఈ సమావేశంగా చెప్పుకుంటూ మరొకసారి ములచర్తి చర్చ గారికి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జన్మదిన సందర్భంగా దుగ్గన బాబ్జీ గారు వాళ్ళ తాలూకా బంధుమిత్రులు అంటే నిజంగా వాళ్ళ తాలూకా కుర్రోళ్ళందరూ నాకు ఫోన్ చేసి అన్నయ్య బర్త్డే చేసుకుందాం అనుకుంటున్నాం, ఈ సంవత్సరం మీరు రావాలి అంటే తప్పకుండా వస్తానని చెప్పాను. ఎందుకంటే నేను ఆయనకు రుణపడిపోయి ఉన్నాను. మొన్న ఎలక్షన్లో ఒక దుర్మార్గుడిని ఓడించడానికి అని చెప్పి నేను ఇక్కడ వచ్చి కష్టపడుతున్నప్పుడు నాకు అండగా నిలిచి ఆయన ఎలక్షన్కి ఒక 3 రోజుల ముందే ఇక్కడి నుంచి ద్వారంపూడి తోకముడచడానికి కారకుడైన మా సోదరుడు దుగ్గన బాబ్జీ గారి జన్మదిన సందర్భంగా నేను ఇక్కడికి వచ్చి ఆయనకి కృతజ్ఞత తెలుపుదాం అనుకున్నాను. ఎందుకంటే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఎంతో శ్రమ కోర్చి ప్రాణాలకు తెగించి ఎన్నికల ముందు ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో తెలియని సమయంలో ఇప్పుడు అందరూ వస్తారు, కానీ ఆ రోజు వచ్చి నిలబడడం అనేది చాలా కష్టం. ఆ రోజు ప్రతి వార్డు ఇక్కడ ఉన్న 42 వార్డులు ప్లస్ 8 వార్డులు అన్ని వార్డులు తిరిగి ప్రతి వార్డులోనే 4-5 మీటింగ్లు పెట్టుకొని సమాయత్తం చేసి జనసేన గెలుపుకి, కూటమి గెలుపుకి, అలాగే ఇక్కడ కొండబాబు గెలుపుకి అశేష కృషి చేసిన బాబ్జీ గారు, అలాగే ఆయన లారీ ఓనర్ ప్రస్తుతం జరుగుతున్నప్పుడు వాళ్ళ గురించి కష్టపడిన వ్యక్తి, ఏకైక వ్యక్తి నాకు తెలిసి దుగ్గన బాబ్జీ గారు. అలాగే ఆయన జనసేనలో చేరిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏ జన సైనికుడికి కానీ ఏ వీరమాలకు కానీ ఏ కష్టం వచ్చినా సరే నా ముందు అంటూ ముందు వెళ్ళి నిలబడుతున్నారు. పార్టీ తరఫున ఆయనకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.